హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ 3 ప్లానెటరీ కంజంక్షన్స్. 3 గ్రహాలు కలిస్తే ఎలా ఉంటుంది, అందులో మనం రవి బుధుడితోటి మిగిలిన గ్రహాలు కలిస్తే ఎట్లా ఉంటుందనేది చూస్తున్నాం. ఈరోజు చూసేది రవి బుధుడు, ఈ రవి బుధులతోటి రాహువు. ఈ 3 గ్రహాలు కలిస్తే ఎంత ఇంటెలిజెంట్గా ఉంటారనేది చూద్దాం. బికాజ్ ఇక్కడ మనకి రవి అంటే తెలుసు. రవి అంటే మనలో ఉండే ఈగో, ఆత్మవిశ్వాసం, పట్టుదల, ఫాదర్, అట్లానే గవర్నమెంట్, పాలిటిక్స్, ఇవన్నీ కూడా సన్ రిప్రజెంటేషన్. ఇక మెర్క్యూరీ ద లార్డ్ ఆఫ్ ఇంటెలిజెన్సు, మాట, అట్లానే తెలివితేటలు, ఏ టైంలో ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి, ఏ టైంలో ఏ స్టెప్ వేయాలి. అట్లానే బిజినెస్ కూడా. మెర్క్యూరీ ఈజ్ ద కార్క్ ఆఫ్ బిజినెస్ ఆల్సో. ఇంకా రాహు ఎవరితో చేరినా దాన్ని ఇంకా ఎక్కువ చేసేస్తాడు. అంటే అగ్నికి వాయువు తోడైనట్టు అంటారు కదా. సో ఇక్కడ ఇది పొగ, వాయు స్వభావమే కాబట్టి రాహు అంటే ఆయన ఎక్కడ చేరితే దాని ఎక్స్పాన్షను, దాన్ని ఇంకా పెంచేయడం అనేది ఉంటుంది. సో ఈ కంజంక్షన్లో ఇంపార్టెంట్గా మనం చూడాల్సింది ఏంటంటే, ఎప్పుడైనా రవితోటి ఈ గ్రహాలు అంటే బుధుడు హస్తంగత్వం కాకూడదు, అంటే మోర్ దాన్ 5 degrees దూరంలో ఉండాలి. అలానే రాహువు ఈ 2 గ్రహాలని షాడో చేసేయకూడదు. అంటే ఒకవేళ రాహు ప్రభావం, రాహు మధ్యలో ఉండి అటు 2 degrees 2 degrees డిఫరెన్స్లో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాహు 15 degrees దగ్గర, మనకి రవి వచ్చేసి 13 degrees, అట్లానే మెర్క్యూరీ వచ్చేసి 16 degrees ఉన్నప్పుడు ఈ రాహు ప్రభావం అనేది పూర్తిగా ఈ రెండింటిని కప్పేస్తుంది. సో అప్పుడు కొంత ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. అయితే ఈ రవి, రాహువు, బుధుడు మంచి డిగ్రీస్లో 4-5 degrees తేడాలో చక్కగా ప్లేస్ అయ్యి ఉన్నప్పుడు ఒక హౌస్లో, అది ఒక పాజిటివ్ సైన్స్లో అనమాట. లైక్ మనకి లియోలో కానీ, అంటే కన్యలో కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింహంలో కానీ, కన్యలో కానీ ఇలాంటి కంజంక్షన్ ఏర్పడినప్పుడు ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ సెన్స్. చాలా మంచి కంజంక్షన్ కింద పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో మనం పాజిటివ్ సైడ్ అంటే ఒక మంచి డిగ్రీస్లో ఉండి, రవికి ఎక్సలెంట్ బలం ఉండి, బుధుడికి బలం అంటే సింహంలో కానీ కన్యలో కానీ ఈ కంజంక్షన్ ఏర్పడినప్పుడు ఆటోమేటిక్గా 2 గ్రహాలకి బలం ఉంటుంది. అటు రవికి బలం ఉంటుంది, ఇటు బుధుడికి ఉంటుంది. సో ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, ఇది మనిషిని హైలీ ఇంటెలిజెంట్ని చేస్తుంది. ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఎట్లా అంటే ఎక్సలెంట్ తెలివితేటలు, అది కూడా క్విక్గా డెసిషన్ తీసుకోవడం, టెక్నాలజీ విషయంలో అబాండెంట్ నాలెడ్జ్, గురూస్ అంటే కంప్యూటర్ గురూస్, టెక్నాలజీ గురూస్ అయ్యే అవకాశం ఉంటుంది. అది కూడా మళ్ళీ మార్స్ ఆస్పెక్ట్ ఉందనుకోండి, ఇంకా ఇంజనీరింగ్ స్కిల్స్ అనేవి ఎక్సలెంట్గా ఉంటాయి. ఒకవేళ మార్స్ లాంటి ఆస్పెక్ట్ లేదు, శుక్రుడు ఆస్పెక్ట్ ఉంటే, శుక్రుడు చూస్తున్నాడు ఈ కంజంక్షన్ని, లేదా శుక్రుడి ఇంట్లో ఏర్పడింది, లైక్ మనకి రాహు ఉచ్చ స్థితిలో ఉన్న శుక్రుడి ఇంట్లో అంటే వృషభంలో, అప్పుడు కూడా ఈ కంజంక్షన్ చాలా పాజిటివ్గా ఉండే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే సినీ ఫీల్డ్లో సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. శుక్రుడు ఇంట్లో కానీ, శుక్రుడు దృష్టి కానీ ఉన్నప్పుడు వీళ్ళు సినిమాలో గ్రాఫిక్ డిజైనర్సు, అట్లానే ఎడిటర్సు, ఇంకా కొంత మాయ యాడ్ చేసే ప్రొఫెషన్స్ అనమాట. అంటే ఉన్నదాన్ని లేనట్టు ఇల్యూషన్స్, రాహుకు సంబంధించినవి. ఇలాంటి ఫీల్డ్స్లో ఎక్సలెంట్గా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలానే మ్యాజిక్, రాహు అంటేనే మాయ కదా. సో రాహు మాయతోటి మ్యూజిషియన్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది, మెజిషియన్స్. ఇక ఈ 3 గ్రహాలు ఇలాంటి మంచి డిగ్రీస్లో కలిసి ఉండడం వల్ల వీళ్ళు ఫారెన్ ల్యాండ్స్లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అలానే ఎడ్యుకేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది. బికాజ్ ఇక్కడ రవి ఈగో అనేది ఈ బుధుడి ఇంటెలిజెన్స్ తోటి సాటిస్ఫై అవుతూ ఉంటుంది. కాబట్టి ఎడ్యుకేషన్లో కూడా వీళ్ళు కొత్త టెక్నాలజీస్ని అభ్యసించే అవకాశం. అంటే చూడండి, రోబోటిక్స్, ఏవియేషన్, అట్లానే మనకి స్పేస్ సైన్స్, రాకెట్ సైన్స్, ఇలాంటి టఫెస్ట్ సైన్సెస్ని కూడా చాలా ఈజీగా నేర్చుకోగలుగుతారు. అలానే వీళ్ళకి నేర్చుకునే ఇంటెలిజెన్స్, అట్లానే కాన్ఫిడెన్స్ కూడా చాలా బాగుంటుంది, ధైర్యం. అయితే ఇదంతా పాజిటివ్ సైడ్ ఆఫ్ మనకి ఈ కంజంక్షన్ అని చెప్పచ్చు. అయితే ఒకవేళ మనకి రవి నీచపడి ఈ రాహువు ప్రభావము ఈ 2 గ్రహాల మీద, అంటే మనం క్లోజ్ కంజంక్షన్ అనుకున్నాం కదా, రాహు గ్రిప్లోకి ఈ 2 గ్రహాలు ఉన్నప్పుడు అప్పుడు కొంత
ఈగోయిస్టిక్గా ఉండే అవకాశం ఉంటుంది. అంటే ఆత్మవిశ్వాసం తగ్గి ఏం చేయాలో అర్థం కాక కొంత సాడిస్టిక్గా ఉంటారు కదా. సో ఆ టైప్ ఆఫ్ పర్వర్షన్ అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. అలానే కొంత మా ఎడ్యుకేషన్లో కూడా ప్రాబ్లమ్స్ రావడం, బ్రేక్ అవ్వడం ఎడ్యుకేషను. ఇంకా కొంత మాటలు తడబడడం, సరిగ్గా మాట్లాడలేకపోవడం, స్పీచ్ ప్రాబ్లమ్స్, అలానే అబ్యూజింగ్ లాంగ్వేజ్, శాపనార్థాలు పెట్టడం, అబద్ధాలు చెప్పడం, అలానే అవతల వాళ్ళని తిడుతూ మాట్లాడతారు కొంతమంది, చాలా వల్గర్ లాంగ్వేజ్ ఉంటుంది, లేదా గాసిప్ స్ప్రెడ్ చేయడం. సో ఇది నెగిటివ్ సైడ్ ఆఫ్ ఈ కాంబినేషన్, ఈ ప్లానెటరీ కంజంక్షన్. సో గ్రహాలు బలంగా ఉన్నప్పుడు అవి ఎంత పాజిటివిటీని ఇస్తాయో, అదే ఇలాంటి కాంబినేషన్స్లో రవి లాంటి గ్రహం నీచ పడిపోతే కనుక, లైక్ లిబ్రా అంటే మనకి తులలో ఉన్నప్పుడు ఈ కాంబినేషన్స్, ఇది కొంత నెగిటివ్గా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. బట్ ఏదేమైనా మనకి మంచి డిగ్రీస్ తేడాలో ఈ గ్రహాలు కలిసి ఉన్నప్పుడు వీళ్ళు బహుభాషా కోవిదులు అయ్యే అవకాశం, అంటే మల్టీ లాంగ్వేజెస్ని మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అక్కడ బుధుడు అంటేనే వాక్కారకుడు, అలాగే లాంగ్వేజ్. ఇక్కడ రాహు అంటే ఫారెన్ థింగ్స్ ఇంకా ఎక్కువ ఇవ్వడం. సో ఏంటంటే ఫారెన్ లాంగ్వేజెస్ని మాట్లాడడానికి, నేర్చుకోవడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ అని చెప్పచ్చు. అలానే మనకి ఎప్పుడైనా రాహు బుధులు కలిస్తేనే కొంత ఇంటెలిజెన్స్ అనేది హై లెవెల్లో ఉంటుంది. అది కూడా ఎలా అంటే వీళ్ళు ఈ రెగ్యులర్ నార్మ్స్ ఉంటాయి కదా, ట్రెడిషన్స్ని కానీ దీన్ని వాటిని పట్టించుకోరు. వాళ్ళ థింకింగ్ కానీ ఇదంతా డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రామ్ గోపాల్ వర్మ, ఆయన థింకింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది.